బ్రేక్ఫాస్ట్ షో. మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షో అల్పాహారంలో మీకు వెరైటీ వంటల్ని పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులోనూ బ్రేక్ఫాస్ట్ లో చాలా చాలా వెరైటీగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అన్నమాట. ఈ వీక్ అంతా కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశల్ని పరిచయం చేయబోతున్నాను. సో ఈ రోజు అందులో భాగంగా ఒక వెరైటీ దోశ ఎలా ఉంటుందో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాను. అయితే ప్రతిరోజు ఓన్లీ యాంకర్ ఒక్కరే వంటలు చేస్తూ ఉంటే అవి మీరు చూస్తూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకా కొంచెం కలర్ఫుల్ గా ప్రోగ్రామ్ ని ప్రిపేర్ చేయడానికి, మీకు కలర్ఫుల్ గా మన ప్రోగ్రామ్ ని ప్రెజెంట్ చేయడానికి నేను ఈ రోజు వచ్చేసాను. అండ్ అలాగే నాతో పాటు మా ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చేసాను. ఓకే, సో వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ హరిత. హలో, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో ఫస్ట్ మనం కాఫీతో స్టార్ట్ చేద్దాం, సరేనా? చక్కగా మంచి గరం గరం చాయ్ కాఫీ మీకు ఇస్తాను. ఓకే, సో మీకోసం కాఫీ రెడీ. థ్యాంక్ యూ. ఓకే, సో నీకు కాఫీ ఇచ్చేసాను. నేను కూడా కాఫీ తీసుకుంటాను. కాఫీ ఇష్టమా హరిత నీకు? ఏదో కొంచెం. అంతేనా? అప్పుడప్పుడు. ఎక్కువ ఇష్టం ఉండదా? లేదు. మరి ఏమి ఇష్టం? మామూలుగా అయితే మిల్కే తాగుతా. ఓ, వెరీ గుడ్ గర్ల్ అన్నమాట. చక్కగా మిల్క్ తాగుతావు. నాకు అసలు మిల్క్ ఇష్టమే ఉండదు. ఎందుకంటే ఏమో టేస్ట్ అలా బూస్ట్ ఇలాంటివి ఏమైనా మిక్స్ చేసుకుంటే తాగుతాను. సరే గానీ ఇప్పుడు నువ్వు కుకరీ ప్రోగ్రామ్ కి వచ్చావు కదా, వంటలు చేయడం వచ్చా? రావా? మమ్మీ చేస్తే నువ్వు తినడం అంతేనా? సో హరిత, మీ మమ్మీ చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ లలో నువ్వు బాగా ఇష్టంగా తినేది ఏంటి? నేను దోశ బాగా తింటా. దోశలా? ఓకే, సో మరి ఈ రోజు నువ్వు మా ప్రోగ్రామ్ కి గెస్ట్ కదా, మరి ఈ రోజు నువ్వు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటున్నావు? నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశ కావాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశ. ఓకే, సో మీ మమ్మీ దోశలు బాగా చేస్తారు. ఇక్కడ కూడా నీకు కొంచెం వెరైటీగా దోశలు కావాలి అంటున్నావు. ఆల్ రైట్. సో ఓకే, ఈ రోజు నువ్వు మా గెస్ట్ కాబట్టి నువ్వు ఏది అడిగితే అది ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను ఈ రోజు వెరైటీ దోశల్ని పరిచయం చేస్తున్నాను. హరిత, నువ్వు వెరైటీ దోశ ఒకటే అడిగావు కదా, కానీ నేను మాత్రం ఈ రోజు 3 టైప్స్ ఆఫ్ దోశలు చూపిస్తాను. ఓకేనా? అందులో ఒకటి ఏంటంటే ప్లెయిన్ దోశ, రెగ్యులర్ గా మనం అందరం వేసుకునేది. అది కాకుండా కరివేపాకు దోశ. కరివేపాకు మన హెయిర్ కి కూడా చాలా మంచిది, హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు కారం దోశ సెకండ్ దోశ. అండ్ థర్డ్ వన్ వచ్చేటి పండు మిర్చి. ఇప్పుడు పండు మిర్చిలు దొరుకుతూ ఉంటాయి కదా చక్కగా, సో పండు మిర్చితో దోశ అన్నమాట. ఇలా 3 వెరైటీస్ ఆఫ్ దోశలు నేను మీకు అలాగే హరితకి పరిచయం చేస్తాను. ఓకే, ఓకేనండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ప్లెయిన్ దోశ చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాము. సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేయాలి. నీకు వచ్చా దోశలు చేయడము? రాదు. రాదా? ఓకే, నాకు కూడా కొంచెం కొంచెమే వచ్చు అనుకో, ఎక్కువ రాదు. సో దోశలు అయితే ఈజీగానే వేసేయచ్చు. ఏంటంటే ఫస్ట్ మనం ప్లెయిన్ దోశ తీసుకుంటున్నాం కదా. ఓకే, సో దోశలకి ఫస్ట్ మనం గుండు మినపప్పు అలాగే రైస్ చూస్తున్నారు కదా, గుండు మినపప్పు అండ్ రైస్ ని ఒక నైట్ మొత్తం కూడా చక్కగా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అంటే చాలా స్మూత్ గా మెత్తగా వచ్చేలాగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట వేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా దోశ వేసేసుకోవడమే. సో ఒక స్పూన్ ఇవ్వు, మనం సాల్ట్ వేద్దాం ఇందులో. సాల్ట్ కొంచెం టేస్ట్ కి తగ్గట్టు. కొంతమంది ఏంటంటే ఎక్కువగా తీసుకుంటారు, అంటే నోటికి నిండుగా ఉండేలా తీసుకుంటారు సాల్ట్. ఇంకొంతమంది ఏమో సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటారు కదా. సో టేస్ట్ ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. ఆ లోపు ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోతుంది, మనం ఆన్ చేసి పెట్టేసాము కాబట్టి. సో దోశ మనం డైరెక్ట్ గా వేసేసాం అనుకో అయినా వచ్చేస్తుంది, ఆయిల్ వేసినా కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్ వేసేద్దాం దోశని. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసేటప్పుడు కూడా ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకో, అప్పుడు కొంచెం ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది కదా, అలా వస్తే దోశ చాలా బాగా వస్తుంది. చాలా రౌండ్ గా వచ్చింది కదా. దోశ వేసేటప్పుడు బాగానే వస్తుంది, తీసేటప్పుడే నేను ప్రాబ్లం కదా. ఓకే, ఒక స్పూన్ ఇవ్వు, మనం పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం కార్నర్స్ కి ఆయిల్ వేసామనుకో అప్పుడు
టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ తీయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అయిపోయింది చూసావా, సైడ్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టు కలర్ తెలిసిపోతుంది మనకు, వైట్ నుంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. ఓకే హరిత, దోశ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. సో ప్లేట్ తెస్తాను. ఆల్ రైట్, సో ఈ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. హరిత, ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను, కరివేపాకు కారం దోశ అని చెప్పాను కదా. దానికి ఏంటంటే మనము ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అంటే కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను మిక్సర్ జార్ లో ఇవన్నీ వేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మిక్సర్ జార్ లో ఫస్ట్ మనం కరివేపాకు కారం అనుకున్నాం కదా, సో కరివేపాకు కొంచెం వేసుకుందాము. ఓకే, అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వేసేద్దాము. అండ్ జీలకర్ర, ఇది కూడా కొంచెమే తీసుకోవాలి, స్పూన్ ఇవ్వ. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మిరియాలు, మిరియాలు కూడా మనం కొంచెమే తీసుకుందాం, ఒక 8 to 10 అంతే, ఎక్కువ తీసుకోకూడదు. ఇది పెట్టేసి అండ్ ఇప్పుడు దీన్ని మనము ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కాదు, పౌడర్. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం మనం. రైట్, సో చూస్తున్నావు కదా, కరివేపాకు కారం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మనం తీసేసుకుందాం ఇందులోకి. సో ఇది పక్కన పెట్టేసి ఓకే, సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా, వేద్దాము. హరిత, సో కలర్ఫుల్ గా దోశ ప్రిపేర్ అయిపోతుంది. మన దోశ ప్రిపేర్ అయిపోయిందండి. సో దోశ తీసేసుకుందాము. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ దోశను కూడా మనం వేసుకుందాం ఇందులో. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది కరివేపాకు కారం దోశ. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ దోశ చెప్పాను కదా, ఇదేంటంటే పండు మిర్చి కారం దోశ. సో మనం దీన్ని కొంచెం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టే. సో మిక్సర్ గ్రైండర్ తీసుకొస్తాను. ఓకే హరిత, థర్డ్ టైప్ ఆఫ్ దోశ మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. పండు మిర్చి దోశ, స్పూన్ ఇవ్వ ఒకసారి. ఇందులో ఏంటంటే పండు మిర్చి కారం, అంటే పండు మిర్చి ఉంటాయి కదా, దాన్ని పేస్ట్ చేసేసుకుని ఫస్టే పెట్టేసుకున్నాము. ఈ పేస్ట్ ఇందులో వేసుకున్నాం. కారం తక్కువగా తింటా అన్నాం కాబట్టి జస్ట్ ఒక స్పూన్ లైట్ గా కొంచెం వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో పప్పులు, శనగపప్పు కొంచెం వేద్దాం, ఒక 1 స్పూన్. అండ్ మనము ఎండుమిర్చి, మనం పండు మిర్చి వేసాం కాబట్టి అది కొంచెం కారంగా ఉండొచ్చు, కాబట్టి బెల్లం కూడా కొంచెం వేసామనుకో కొంచెం తీయగా, కొంచెం కారం కారంగా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి కొంచెం బెల్లం కూడా ఇందులో మనం యాడ్ చేసుకున్నాము. అండ్ చివరగా ఇందులో మనం ఆల్రెడీ కొద్దిసేపు నానబెట్టుకోవాలి చింతపండుని, అప్పుడు వాటర్ లోకి ఆ పులుపు అంతా కూడా దిగేస్తుంది కాబట్టి జస్ట్ వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. హరిత, పండు మిర్చి పేస్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము.
అయితే దోశ వేసే కన్నా ముందు మనం పోపు వేసుకుందాం. ఈ ఐటమ్స్ ని మనం పోపు వేసుకున్న తర్వాత దోశలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. కాబట్టి పోపుకి బౌల్ తీసుకొని వస్తాను. ఓకే, సో ఈ ప్యాన్ లో మనం పోపు పెట్టేసుకుందాం, పక్కన పెట్టేద్దాం. సో పోపుకి ఏమేమి వేస్తాను చెప్పు. ఆయిల్. ఓకే, సో ఆయిల్ వేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనం కొన్ని ఆవాలు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఉల్లికాడలు వేసేద్దాం. అదే ఉల్లి పొరక అంటారు కదా, అదనమాట. సరే, ఇప్పుడు ఇది పోపు రెడీ అయిపోతుంది కదా. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి పండు మిర్చి కారం ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. అయితే మనం ఇది స్టవ్ ఆన్ చేసేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పండు మిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం. చూసావా, పోపు హీట్ ఎక్కిపోయింది, పోపు వచ్చేసింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. దోశ పైన కొంచెం మనం ఆయిల్ వేద్దాం. పోపు పెట్టేసుకున్నాం కదా రెడీగా, దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ దోశ తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకొని కర్రీ ఇందులో వేసేసుకోవాలి. పండు మిర్చి స్మెల్ వస్తుంది కదా చక్కగా, కలర్ఫుల్ గా బాగుంది. దోశని మనం ఇలా రోల్ చేసుకుందాం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనకు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. సో హరిత, నువ్వు అడిగినట్టు వెరైటీ దోశలు రెడీ అయిపోయాయి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాము ప్లెయిన్ దోశ, నెక్స్ట్ కరివేపాకు కారం దోశ, తర్వాత పండు మిర్చి దోశ. సో టేస్ట్ చూసి ఎలా ఉందో మనం తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. దోశలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, పచ్చిమిర్చి తగినంత, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, పండు మిర్చి పేస్ట్ 1 కప్పు, చింతపండు రసం కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, నూనె తగినంత. దోశలు తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పు, బియ్యం నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లో ఉప్పు కలుపుకుని పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుంటే దోశ రెడీ. ఆ తర్వాత మిక్సీ జార్ లో కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు వేసి మిక్సీ పట్టి పొడి కొట్టుకుని దోశ బ్యాటర్ లో వేసి బాగా కలుపుకుని పాన్ పై దోశలు వేసి నూనెతో కాల్చుకుంటే కరివేపాకు కారం దోశ రెడీ. ఆ తర్వాత మిక్సీ జార్ లో పండుమిర్చి పేస్ట్, పచ్చిశనగపప్పు, బెల్లం, చింతపండు రసం వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకుని పండుమిర్చి మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా దోశ పాన్ పై దోశ బ్యాటర్ ను దోశ వేసుకుని పైనుంచి పండుమిర్చి మిశ్రమాన్ని అప్లై చేసి వేయించుకుంటే ఎంతో రుచికరమైన పండుమిర్చి దోశ రెడీ. ఓకే, సో కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు హరిత, వెరైటీ దోశలు అడిగింది నువ్వే కదా, సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ ప్లెయిన్ దోశ. ఓకే, లైన్ గా 3 ఓకే.
దీంట్లో టేస్ట్ తెలుస్తుంది. బాగుందా? ఓకే, చూద్దాం. ఇది ప్లెయిన్ దోశ. బాగున్నాయి కదా? సో ఇది బాగా నచ్చిందా నీకు కూడా? పండు మిర్చి దోశ నేను చేశానని కాదు కానీ చాలా బాగా వచ్చింది కదా? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అమృత ఆహారం. అమృత ఆహారం అంటే ఏంటో తెలుసా? గుడ్ ఫుడ్ అన్నమాట. మంచి హెల్తీ ఫుడ్ అండ్ గుడ్ ఫుడ్ అన్నమాట. సో ఈ సెగ్మెంట్ లో నేను మసాలా ఓట్స్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే హరిత, మరి మసాలా ఓట్స్ శాండ్విచ్ ప్రిపేర్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెట్టేస్తే పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా కొంచెం మనం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. జస్ట్ 1-2 minutes లో హీట్ ఎక్కిపోతుంది. తర్వాత ఇందులో ఫస్ట్ మనం పోపు దినుసులు వేసుకుందాం. అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. సో ఈ అల్లం ముక్కలు కూడా మనం జస్ట్ ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వేసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ చూస్తున్నావు కదా, చాలా సన్నగా తరిగినటువంటి అంటే పచ్చిమిర్చి. అండ్ ఇప్పుడు కొన్ని కరివేపాకు ఆకులు, కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి స్పూన్ మిక్స్ చేసేద్దాము. మనం పసుపు వేసాం కదా, కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇందులోనే. అండ్ నెక్స్ట్ ఓట్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో పొటాటోస్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టేసి తొక్క తీసేసినటువంటి పొటాటోస్ ని ఇందులో వేసేద్దాం. ఓకేనా? సో ఇలా ఈ ఉడకబెట్టినటువంటి పొటాటోస్ ఉన్నాయి కదా, దీన్ని మనం మ్యాష్ చేసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని మనం టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి బ్రేక్ఫాస్ట్ షోలో అమృత ఆహారంలో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మసాలా ఓట్స్ శాండ్విచ్. సో ఫస్ట్ మనము టిక్కీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని ఏం చేయాలంటే చక్కగా రౌండ్ గా బౌల్స్ చేసి టిక్కీస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకే, సో దాన్ని ఫస్ట్ మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి కాబట్టి మనం ఒక ప్లేట్ తీసుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్ లో మనం టిక్కీస్ పెట్టేసుకుందాం. కూల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి టిక్కీ రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని దీన్ని రెడీ చేసుకుందాం. శాండ్విచ్ అంటే మనకి ఎక్కువగా ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ పెడతారు కదా. అండ్ మధ్యలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి టిక్కీని పెట్టేద్దాం జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర కూడా మనం ఇలా డ్రైగా అంటే ఇలాంటి వేయించడం కానీ ఉడికించడం కానీ ఇలా చేయకుండా పచ్చివే తీసేసుకున్నాం అనుకో, ఇవి హెల్త్ కి చాలా మంచివి అన్నమాట. నెక్స్ట్
ఇంకోటి కూడా పెట్టేద్దాం. సో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ఫైనల్ గా కట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం కట్టర్ తీసుకొని వస్తాను నేను. సో నీట్ గా ఈ పీసెస్ పడిపోకుండా నేను మధ్యలో నుంచి కట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. ఫైనల్ గా ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుని, సో హరిత రెడీ అయిపోయింది అమృత ఆహారంలో మసాలా ఓట్స్ శాండ్విచ్. మరి ఇది టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్పే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. మసాలా ఓట్స్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 2 స్లైసెస్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన ఆలు 2, ఓట్స్ 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి తగినంత, పసుపు కొద్దిగా, కరివేపాకు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత. మసాలా ఓట్స్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఓట్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని కూడా వేసి బాగా మ్యాష్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని టిక్కీస్ ప్రిపేర్ చేసుకోవాలి. చివరగా బ్రెడ్ స్లైసెస్ పై ఉల్లిపాయలు, టొమాటోలు లేయర్స్ గా అమర్చి, ఓట్స్ టిక్కీస్ ని కూడా అమర్చి పైనుంచి కొత్తిమీర జల్లుకుని మరో బ్రెడ్ సైజ్ పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా ఓట్స్ శాండ్విచ్ రెడీ. ఓకే, చూసారు కదా మసాలా ఓట్స్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. రెడీయా హరిత టేస్ట్ చూడడానికి? మన అమృత ఆహారం సెగ్మెంట్ లో చక్కగా మసాలా ఓట్స్ శాండ్విచ్ రెడీ అయిపోయింది నీకోసం. సో లేట్ చేయకుండా టేస్ట్ చేసి. హరిత, ఇది బయట నువ్వు తినే శాండ్విచ్లు ఉంటాయి చూడు, అలానే ఉందా? బానే ఉందా? బాగుంది. పర్లేదా? బాగుంది. ఓకే సరే, నేను కూడా టేస్ట్ చూస్తాను. ఇంత కష్టపడి చేశాను కాబట్టి టేస్ట్ ఎలా ఉందో నేను కూడా తెలుసుకుంటాను తినేసి. ఓకే, బాగుంది కదా. ఓట్స్ తో చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎవ్రీ టైమ్ ఆలుతోనే చేస్తూ ఉంటారు ఎక్కువగా, అయితే ఓట్స్ కూడా చేసేసరికి మధ్యలో అలా క్రిస్పీగా తగులుతూ ఉంది మనకి. చాలా సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చిందబ్బా. నిజంగా నేను ఎక్కువగా అయితే ఇంట్లో చేసే ఫుడ్సే ఇష్టపడుతూ ఉంటాను. అండ్ అందులో ఇంత వెరైటీగా చేస్తూ ఉంటే అబ్బా, హ్యాపీగా ఇంట్లో చేసుకుని తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. ఓకే, చూసారు కదా ఇవాళ మన ఎపిసోడ్. ఒకవేళ మీరు గనక మన ప్రోగ్రామ్ ని ఇవాళ టీవీలో చూడడం గనక మిస్ అయితే డోంట్ వరీ, చక్కగా మీరు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కూడా మన ప్రోగ్రామ్స్ ని ఫాలో అయిపోవచ్చు. ఎలా అంటే www.facebook.com/ETV అభిరుచి. అలాగే యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని ఫాలో అయిపోండి. అండ్ ఇది వాళ్ళ మన బ్రేక్ఫాస్ట్ షో. రేపు బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా అల్పాహారంలో మరికొన్ని వెరైటీ దోశల్ని, అలాగే అమృత ఆహారంలో మరొక టేస్టీ వంటని మీకు పరిచయం చేస్తాను. అంటిల్ దెన్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.